డాకు మహారాజ్ 18 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. డాకు మహారాజ్ కలెక్షన్ ఎంత ఎంత అని సోషల్ మీడియాలో అందరూ వెతుకుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. చాలా మంది అనుకుంటున్నట్లు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ మారదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నెగెటివ్ గానే ఆలోచిస్తుంటారు. ఇప్పటికే దాదాపు 90 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. 101 కోట్ల షేర్ అని, 106 కోట్ల షేర్ అని. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇది మాత్రం కన్ఫామ్. వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం పద్మభూషణ్ అవార్డు రావడంతో నటసింహ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సంబరాలు ఆరంభించేశారు. అఖండ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అఖండ షూటింగ్ లో చేరిపోయారు నటసింహ నందమూరి బాలకృష్ణ. మీకు తెలుసు కుంభమేళాలో షూటింగ్ జరిగింది. మరి ఎలా ఉంటుందంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అఘోరాలు, నాగ సాధువులు, ఇంకా అనేక అఖడాలకు చెందిన సాధువులు రకరకాలుగా వాళ్ళు ఉన్నారు. అక్కడ కుంభమేళాలో షూటింగ్ చేసి తీసుకువచ్చారు. వాటిని ఇక్కడ మిక్స్ చేస్తారు. నటసింహ అఘోర. అఘోర రూపం అంటే నటసింహ. నటసింహ ఈక్వల్ అఘోర అంతే. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సినిమా దసరాకి మన ముందుకు రాబోతుంది. 2025లోనే. ఈ సంవత్సరమే 2 సినిమాలు. ఒక డాకు మహారాజ్, మరొక పక్కన అఖండ తాండవం. 2026లో గోపిచంద్ మల్లేన్తో సినిమా, అటు ఓటీటీ, ఇటు సంఘ సేవ, అటు ట్రిపుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఒకటేమిటి, ఏ రంగమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎనీవేర్, ఎనీ సెంటర్, వన్స్ ఈ స్టెప్ ఇన్ స్టర్ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలని, చరిత్ర తిరిగి రాయాలని నటసింహ నందమూరి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్. ఇది కన్ఫామ్, గుర్తుపెట్టుకోండి. ఇక డాకు మహారాజ్ 18 రోజుల కలెక్షన్ మా అంచనా ప్రకారం 180+ అని అంచనా వేస్తున్నాము. అఫీషియల్ గా అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ లేవు. ఇది కేవలం మా అంచనా మాత్రమే. సో సినిమా మాత్రం వరల్డ్ వైడ్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక రాబో రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి పేరు తిలకించుకుంటూ దూసుకుపోతుంది. ఇక రాబో అఖండ తాండవం బాక్స్ ఆఫీస్ పై భైరవ తాండవం చేయటమే. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి పక్కా.